క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి 3 వెక్టార్స్ ఉన్నాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి 3 వెక్టార్స్ ఉన్నాయి. సో క్యూబిక్ ఈక్వేషన్ కి 4 వెక్టార్స్ ఉంటాయి. అట్లా nth డిగ్రీ ఈక్వేషన్ కి ఆర్ nth డిగ్రీ పాలినామియల్ కి n+1 వెక్టార్స్ ఉంటాయి. అదే ఇక్కడ చెప్తారు అనమాట. ఇన్ జనరల్ గా డైమెన్షన్ ఆఫ్ ద nth డిగ్రీ పాలినామియల్ is n+1. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి 3 వెక్టార్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ ఫార్మాట్ లో ద స్పేస్ P of all polynomial is infinite dimensional. Okay, the space of polynomial is basically infinite dimensional. Infinite dimensional అంటే మనం చెప్పాం కదా, it is not spanned by a finite set అని చెప్పేసి, that is only. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి. v1 is equal to 362 and v2 is equal to -101. Let capital H is equal to span by v1 v2. అంటే క్యాపిటల్ హెచ్ అని ఒక సెట్ ఉంది, లేదంటే ఇండైరెక్ట్ ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఆ మ్యాట్రిక్స్ ఎలా ఫామ్ అయిందంటే ఈ రెండింటిని క్లబ్ చేస్తే, అంటే మధ్యలో ఇంకా మన కాన్స్టెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో దెన్ ఏ బేసిస్ ఫర్ క్యాపిటల్ హెచ్ ఈస్ v1 v2 because v1 v2 are not multiples and they are linearly independent. ఓకే, ఇక్కడ చూడండి v1 కి v2 కి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎంట్రీస్ కి దెర్ ఈస్ నో కామన్ రిలేషన్. అంటే ఇప్పుడు v2 కి ఒక 3 తో మల్టిప్లై చేస్తే v1 వాల్యూస్ వస్తాయి, లేదంటే v1 ఒక 3 తో డివైడ్ చేస్తే v2 వాల్యూస్ వస్తాయి. ఇట్లా ఒక రిలేషన్ అంటూ లేదు. నాట్ మల్టిపుల్స్ అని చెప్పేసాం. కొన్ని వెక్టర్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు v1 is equal to 1 2 3 తీసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ v2 is equal to ఎంత ఉంటుంది తెలుసా మనకు, 2 4 6 అని ఉంటుంది. అప్పుడు మనం ఏమని చెప్తాం, v1 నే 2 తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, v2 వస్తుంది అని చెప్తాం. అంటే v2 is the multiple of v1. ఓకే, ఆ ఫార్మాట్ లో. బట్ ఇక్కడ 2 డిఫరెంట్ వెక్టార్స్ ఉన్నాయి. దోస్ ఆర్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ దోస్ వెక్టార్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఓకే, సో లీనియర్లీ ఇండిపెండెంట్. ఎప్పుడైతే మనకు అవి మల్టిపుల్స్ కావో మనం ఏమని చెప్పేసామంటే అవి లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్తాం. అకార్డింగ్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ ద లీనియర్ ఇండిపెండెంట్, లీనియర్ డిపెండెంట్ సెట్స్ మనకు అప్కమింగ్ క్లాసెస్ లో వస్తుంది అది. ఓకే, సో దే ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ ద డైమెన్షన్ ఆఫ్ క్యాపిటల్ హెచ్ ఇస్ finite. So therefore dimension of capital H is equal to 2. అవి క్యాపిటల్ హెచ్ ని స్పాన్ చేస్తాయి and those are linearly independent. So then automatically dimension of capital H is equal to 2. అంటే ఆ హెచ్ అనే సబ్ స్పేస్ లో ఎన్ని వెక్టార్లు ఉన్నాయి, 2 వెక్టార్స్ ఉన్నాయని చెప్పేస్తాం. ఎందుకు చెప్తున్నా అంటే ఈ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైమెన్షన్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ లో we discussed that the Euclidean space example and field of polynomials and సెట్ ఆఫ్ సబ్ స్పేసెస్. ఇక్కడ మన సబ్ స్పేస్ 4 ఎగ్జాంపుల్ లో అన్ని కవర్ చేసుకున్నాం అన్నమాట. డిఫరెంట్ ఉంటాయి. మీరు ఏదో ఒకటి ఎగ్జాంపుల్ గా రాయొచ్చు ఎగ్జామ్ లో. whenever you give a definition for any topic, definitely you have to mention the example for that topic. At least one example you have to mention. That is the first question, basis definition, dimension of a vector space definition. Now we are starting the second problem. See that given set of vectors in R4 are S is equal to 1 0 0 minus 1 and second vector is 0 1 0 minus 1 and third vector is 0 0 1 minus 1 and fourth vector is 0 0 0 1. Okay, so the total 4 vectors are there. That 4 vector set is capital S. Capital S is the set of the combination of 4 vectors. Let I am taking that this open interval or that open set. That open set we can take it as a vector v1 and the second one v2, third one v3 and fourth one v4. Okay, we can indicate in that format. ఎందుకంటే ఈ కాలమ్ మ్యాట్రిక్స్ నే ఇలా మనం ఓపెన్ సెట్ గా రాసుకోవచ్చు అన్నమాట. ఒక పెయిర్ ఫార్మాట్ లో రాసుకోవచ్చు. ఓకే, సో దేర్ఫోర్ కన్సిడర్ ద మ్యాట్రిక్స్ క్యాపిటల్ A is equal to, ఇక్కడ v1 v2 v3 v4 ఉన్నాయి కదా, ఆ 4 వెక్టార్స్ కాలమ్స్ గా ఉన్న ఒక మ్యాట్రిక్స్ నేను కన్సిడర్ చేస్తున్నా. దట్ ఈస్ క్యాపిటల్ A. కన్సిడర్ ఏ మ్యాట్రిక్స్ క్యాపిటల్ A that consist of the vectors as the columns. Okay, so therefore capital A is equal to అవన్నిటిని మీరు కాలమ్స్ గా రాశారు అనుకోండి. 1 0 0 minus 1 is the first column. Okay, and second vector 0 1 0 minus 1 is the second column. Third vector 0 0 1 minus 1 is the third column and fourth vector 0 0 0 1 is the fourth column of capital A. Now to find the given solution, now we have to convert this matrix and we have to convert this matrix into row reduced echelon form. For that condition apply the row operations.
ఓకే, సో రో ఆపరేషన్ అంటే మీరు ఇక్కడ బిఫోర్ అప్లైయింగ్ దట్ రో ఆపరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ దట్ ఈక్వేషన్. మనకి ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా పివోట్ ఎలిమెంట్ కానీ అది చూడగానే మనకి ఎట్లా ఫామ్ ఉందని చెప్పడానికి. ఫస్ట్ ఏంటంటే లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ నాన్ జీరో కాలం, అది 1 1 0 0 -1 నాన్ జీరో కాలం. దానిలో టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏమైందంటే మనకు 1 అయింది. సో ఇట్ ఈస్ పివోట్ అని చెప్పేస్తాం. పివోట్, ఆ పివోట్ ఎలిమెంట్ లో ఉన్న ఎలిమెంట్, పివోట్ ఎలిమెంట్ ఉన్న కాలం పివోట్ కాలం. సో బిలో ద ఎలిమెంట్స్ ఇన్ ద పివోట్ కాలం, ఓకే, ఆల్ షుడ్ బి 0. ఒక ఎలిమెంట్ 0 అయిపోయింది, రెండో ఎలిమెంట్ కూడా 0 అయిపోయింది. ఈ థర్డ్ ఎలిమెంట్ -1 కూడా మనకు 0 అయితే ఓకే. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ రో లో ఉన్న ఎలిమెంట్ 1 అనేది కూడా మనకు పివోట్ అవుతుంది. దాని కింద ఆల్రెడీ ఒకటి 0 ఉంది, ఇంకొకటి -1 0 అవ్వాల్సింది. థర్డ్ కాలంలో ఆర్ థర్డ్ రో లో కూడా మనకి పివోట్ ఎలిమెంట్ ఉంది, దాని కింద వాల్యూ కూడా -1 ఉంది, దాన్ని కూడా మనం 0 చేయాలి. ఇంకా ఫోర్త్ కాలం ఆర్ ఫోర్త్ రో మనకి ఏముందంటే 1 ఉంది. సో ఏంటంటే మనకు దాన్ని అది పివోటే అండ్ దాని పైన ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఆల్రెడీ జీరోస్ ఉన్నాయి. నో నీడ్ టు డూ ద ప్రాసెస్. ఆల్రెడీ పివోట్ ఎలిమెంట్, దాని పైన ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి ఏమున్నాయి, అన్ని జీరోసే ఉన్నాయి కాబట్టి సో మనకి సగం వరకు తగ్గింది అనమాట. సో ఇప్పుడు చూడండి మనకి ఎక్కడెక్కడ అవసరం అయితే అక్కడెక్కడ చూసుకుందాం. ఓకే, సో ఫస్ట్ పివోట్ కాలంలో లాస్ట్ ఎలిమెంట్ ని 0 చేద్దాం. లాస్ట్ ఎలిమెంట్ ఏంటంటే ఏదమ్మా -1 ని 0 చేయాలి కాబట్టి ఏం చేస్తున్నా అంటే నేను r4 రో 4, ఇది ఏ రో అన్న ఫోర్త్ రో కాబట్టి r4 ఇంప్లైస్ r4 ప్లస్ r1. రో 1 కి రో 4 ని యాడ్ చేస్తున్నాం. ఓకే, యాడ్ రో 1 ప్లస్ రో 4. దెన్ మనం రో 4 ని యాడ్ చేస్తున్నాం కాబట్టి యూ కెన్ రైట్ రో 1 యాజ్ ఇట్ ఈస్, రో 2 యాజ్ ఇట్ ఈస్, రో 3 యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ యాడ్ చేసిన వాల్యూస్ ని ఇక్కడ రాస్తున్నాం అనమాట రో 4 లో. ఓకే, సో +1 -1 మనకి ఏమొచ్చేస్తుంది, ఇక్కడ 0 వచ్చేస్తుంది రో 4 లో. ఓకే, సో 0, సో దట్ వాల్యూ -1 + 0 -1 -1 + 0 -1 +1 + 0 -1. ఓకే, సో ఆ ఫార్మాట్ లో మనకి వాల్యూస్ వచ్చేస్తాయి. ఇప్పుడు దీని కింద ఈ ఫస్ట్ కాలం అంతా మనం మొత్తం పివోట్ కాలంలో జీరోస్ అయిపోయినాయి. నెక్స్ట్ సెకండ్ ఎయిమ్ ఏంటమ్మా, మనకు సెకండ్ ఎయిమ్ ఏంటి, ఇది పివోట్. ఇప్పుడు ఆ పివోట్ అయితే దీని కింద ఉన్న కాలం వాల్యూస్ కూడా మనం 0 చేయాలి. ఇప్పుడు ఈ -1 సేమ్ ఫోర్త్ రో లో సెకండ్ కాలం లో ఉన్న వాల్యూని 0 చేయాలి. సో దేర్ ఫర్ సేమ్ అగైన్ మళ్ళీ ఫోర్త్ రో అండ్ సెకండ్ కాలం. ఓకే, దాన్ని కూడా మనం r4 + r2 వేసుకుంటే మనకేం వచ్చేసింది, ఈ పివోట్ ఎలిమెంట్ దాని కింద రెండు వాల్యూస్ జీరోస్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇది పివోట్ ఎలిమెంట్ కదా, దీని కింద వాల్యూ కూడా 0 చేయాలి కాబట్టి ఆ వాల్యూ కూడా మనకి ఎక్కడ ఉంది, ఫోర్త్ రో లోనే ఉంది కాబట్టి r4 + r3. ఈజీగా అంతే, అక్కడ మనకున్న వాటిని యాడ్ చేసుకుంటాం. r4 + r3 యాడ్ చేసుకుంటే ఇది పివోట్ ఎలిమెంట్, దాని కింద వాల్యూ కూడా మనకు 0 అయిపోయింది. సో ఇంకా లాస్ట్ ఎలిమెంట్ పివోట్ ఎలిమెంట్, దాని పైన వాల్యూస్ కూడా ఆల్రెడీ ఆటోమేటిక్ గా 0 అయిపోయినాయి కాబట్టి క్లియర్లీ దిస్ గివెన్ మ్యాట్రిక్స్ ఈస్ row reduced echelon form. Clearly the matrix capital A contain pivot elements in each column. Pivot elements in each column. So whenever an augmented matrix or whenever a row reduced echelon form has pivot elements in each column, then the given set of vectors are linearly independent. The given set of vectors are linearly independent. ఇక్కడ చూడండి, మీరు రో 1 తీసుకోండి, రో 2, రో 3, రో తోటన తీసుకోండి, లేదంటే కాలమ్స్ అనే తీసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ కాలం లో ఒక పివోట్ ఎలిమెంట్ ఉంది కాబట్టి దెన్ బై ప్రాపర్టీస్ ఆఫ్ ద రో ఎక్లాన్ ఫార్మ్ మ్యాట్రిక్స్ వీ కెన్ సే దట్ ద గివెన్ సెట్ ఆఫ్ వెక్టర్స్. ఏ సెట్ ఆఫ్ వెక్టర్స్, ఇక్కడ మనం క్యాపిటల్ S అని తీసుకున్నాం కదా, క్యాపిటల్ S అనే సెట్ లో. సో ఆ క్యాపిటల్ S అనే సెట్ లో తీసుకున్న వెక్టర్స్ అన్ని ఏమైతాయంటే మనకు లీనియర్ ఇండిపెండెంట్ వెక్టర్స్ అవుతాయి. ఓకే, సో దేర్ ఫోర్ that is that linear independent vectors అని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి those are the linear independent vectors. ఓకే, సో నెక్స్ట్ కండిషన్ B చూడండి, గివెన్ వెక్టర్స్ ఇచ్చాడు v1 v2 v3. ఓకే, 0 2 -1 2 2 0 and 6 16 -5. And capital H is a subspace. That subspace is spanned by these three vectors and one vector is there. That vector is the linear combination of the other vectors. Okay, so therefore v suffix 3 is equal to 5v1 plus 3v2. That is taken as equation number 1. There is a noun theorem based on this topic only. మీకు లీనియర్ ఇండిపెండెంట్ లీనియర్ డిపెండెంట్ అనే టాపిక్ లో వచ్చేస్తుంది. ఓకే, వెనెవర్ యూ టేక్ వన్ వెక్టర్ v suffix j వేర్ j ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1, అంటే v suffix 1 కన్నా వచ్చే అప్కమింగ్ వెక్టర్స్ v2 v3 v3
any one of the vector v suffix j can be written as a linear combination of its preceding vectors. ఓకే, ప్రిసీడింగ్ వెక్టర్స్ అంటే దానికన్నా ముందున్న వెక్టర్స్. ఇక్కడ చూడండి v suffix 3 అనేది v suffix j అనుకోండి. v suffix 3 is equal to v suffix j అనుకుంటే ఆ v suffix 3 ని మనం ఎలా రాసాం? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టర్స్. ప్రిసీడింగ్ v suffix 3 కంటే ముందున్న వెక్టర్స్ ఏంటి? v suffix 1 and v suffix 2. ఓకే, సో that vector is said to be linear dependent vector. Capital V, those vectors are called linear dependent vectors అని చెప్పేసాం. ఎందుకంటే there is no scalar not equal to 0. Okay, all scalars equal to 0 అయితే మనం ఏమంటాం? లీనియర్ ఇండిపెండెంట్ అంటాం. ఓకే, సో నాట్ ఆల్ స్కేలర్స్ ఈక్వల్ టు 0 అయితే లీనియర్ డిపెండెంట్ అంటాం. సో therefore v3 is the linear combination of v1 v2. Here every vector in the given span v1 v2 belongs to capital H because a1 v1 plus a2 v2 is equal to a1 v1 plus a2 v2 plus 0 into v3. I am just writing. Okay, మనం ఏమని ప్రూవ్ చేయాలంటే span of v1 comma v2 comma v3 is equal to span of v1 comma v2 అని ప్రూవ్ చేయాలి. సో దాంట్లో నేను ఏం చేస్తున్నా అంటే a1 plus v1 plus a2 v2 equal to a1 v1 plus a2 v2 plus 0 into v3 అని తీసుకుంటున్నా. మళ్ళీ మీరు 0 తో మల్టిప్లై చేస్తున్నా సేమ్ వాల్యూ వస్తుంది. వేరే a1 a2 ఆర్ ద స్కేలర్స్. Consider small x is any vector in the subspace capital H. Okay, that small x has a linear combination, that is a1 v1 plus a2 v2 plus a3 v3. Okay, so therefore substitute the values of the v3 value in that small x. Small x is equal to a1 v1 plus a2 v2 plus a3. Substitute the v3 value from the given data. Okay, v3 value 5v1 plus 3v2. After substitution, simplify that value in RHS. Then you will get that small x is equal to in this format: a1 plus 5a3 into v1 plus a2 plus 3a3 into v2. Okay, so ఇక్కడ a1 a3 అనేటివి ఏంటి? స్కేలార్స్, రియల్ నెంబర్స్. వాటిని మీరు సమ్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీకు ఏదో ఒక పాజిటివ్ నెగిటివ్ రియల్ నెంబర్ వస్తుంది. a2 a3 are also real numbers. If you made the sum, then you will get also one real number. But ఇక్కడ v1 v2 అంటే ఏంటంటే వెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి కదా, 0 2 1 v2. ఓకే, సో 2 2 0 ఆ వెక్టర్స్ ఉన్నాయి. సో therefore small x is a linear combination of the vectors. Therefore x is in span of v1 comma v2. x is in span of v1 comma v2 అంటే x అనే వాల్యూని ఈ వెక్టార్స్ జనరేట్ చేశాయి. దాని మీనింగ్ ఏంటి? ఆ రెండు వెక్టార్లకి ఈ స్కేలార్స్ మీరు ఒకవేళ a1 a3 వాల్యూస్ ని a2 a3 వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసుకుని సింప్లిఫై చేస్తే ఆ స్కేలార్స్ కూడా వస్తాయి. వాటన్నిటిని క్లబ్ చేసుకుని మీరు యాడ్ చేసుకుంటే x అనే ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. అదొక వెక్టర్ కాలమ్ మ్యాట్రిక్స్. ఓకే, సో ఆ x అనే మ్యాట్రిక్స్ ని కూడా ఈ వెక్టార్స్ ఫార్మ్ చేశాయి. సో therefore every vector in capital H already belongs to span of v1 comma v2. అంటే ఇప్పుడు మనం ఏం తీసుకున్నామమ్మా? సిన్స్ మనం ఏమని తీసుకున్నామంటే స్మాల్ x is any vector in capital H అని చెప్పాము. ఓకే, స్మాల్ x is any vector in capital H అని చెప్పాము కదా. ఆ స్మాల్ x నే మనం ఏమని రాసాం? స్మాల్ x is equal to span of v1 comma v2 అని రాసాం. లీనియర్ కాంబినేషన్ అదే చెప్తున్నాం ఇక్కడ. ఎవ్రీ వెక్టర్ ఇన్ క్యాపిటల్ H is already belongs to span of this basis v1 v2. So we conclude that capital H and span of v1 comma v2 are actually the same set of vectors. We conclude that capital H and whatever we obtain span of v1 comma v2 are actually the same set of vector. అంటే capital H లో ఎన్ని వెక్టర్స్ ఉన్నాయో ఇందులో మనకు 2 వెక్టర్స్ ఉన్నాయి. దెన్ క్యాపిటల్ H లో కూడా మనం ఏమని చెప్తామంటే సేమ్ వెక్టర్స్. వై? బికాస్ స్మాల్ x బిలాంగ్స్ టు క్యాపిటల్ H కాబట్టి ఇక్కడ ఈక్వల్ సింబల్ కూడా ఉంది కాబట్టి అలా చెప్పేస్తాం. సో therefore v1 v2 is a linearly independent set. v1 v2 is a linearly independent set. So therefore hence v1 v2 is a linearly independent set, that is a basis for subspace of capital H. Okay, so ఇక్కడ v1 v2 లు లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే నెక్స్ట్ మరి v3 ఏంటి? v3 ఏంటంటే లీనియర్ డిపెండెంట్ అన్నమాట. అందుకనే దాన్ని మనం ఏం రాసామంటే ఒక ఫార్ములా ఇచ్చారు కదా, 5v1 plus 3v2 అని. 5v1 plus 3v2 అని ఇచ్చారు.
ఓకే, ఇక్కడ 5 అనేది ఒక స్కేలార్, 3 అనేది ఒక స్కేలార్, రెండు నాట్ ఈక్వల్ టు 0. రెండు నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి స్కేలార్స్ నాట్ ఈక్వల్ టు 0 అయితే మనం ఏమని చెప్తాం, లీనియర్లీ డిపెండెంట్ అని చెప్తాం. లీనియర్లీ డిపెండెంట్. v1 v2 ఏంటంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్తాం. ఆ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్లే మనకు ఈ ఫార్మాట్ లో ఫామ్ అవుతుంది. మీకు ఒక మంచి ఇంపార్టెంట్ థియరమ్ దాన్ని కూడా డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీకు డయాగ్రామ్ చూడండి. సో ఈ డయాగ్రామ్ లో ఏంటంటే ఇక్కడ మీకు 3D డైమెన్షన్ లో v1 v2 నేను పాయింటింగ్ చేశాను. ఇక్కడ చూడండి, మీకు v1 అనే వాల్యూ అంటే ఇది ఒక x యాక్సిస్ అనుకోండి అమ్మా, x యాక్సిస్, x2 అంటే y యాక్సిస్, x3 అంటే z యాక్సిస్ అనుకోండి. ఓకే, v1 అంటే మనం ఏం చేస్తామంటే 0 to -1. 0 అనేది x యాక్సిస్, 2 అనేది y యాక్సిస్, -1 అనేది z యాక్సిస్. దాన్ని మీరు ఇక్కడ పాయింటింగ్ చేసుకుంటాం 3D డైమెన్షన్ లో. v2 అనే వెక్టర్ ఇక్కడ వచ్చింది అనుకోండి మీకు. ఓకే, 2 to 0, x యాక్సిస్ వాల్యూ 2, y యాక్సిస్ వాల్యూ 2, z యాక్సిస్ వాల్యూ 0. v3 అనేది మీకు ఇక్కడ వచ్చింది, v3 వాల్యూ ఈస్ దేర్. ఓకే, సో 6, 16, -5. సో ఈ స్పేస్ అంతా ఉంది కదా, మీకు ఇక్కడ హైలైట్ చేసిన స్పేస్ అంతా ఏమని చెప్తాం అంటే స్పాన్ ఆఫ్ క్యాపిటల్ హెచ్ అని చెప్పేస్తాం అనమాట. స్పాన్ ఆఫ్ క్యాపిటల్ హెచ్. దట్ స్పాన్ ఈస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. పాసింగ్ త్రూ ద ఆరిజిన్, దెన్ ఇట్ ఈస్ సేడ్ టు బి సబ్ స్పేస్. మనం ఇనిషియల్ డెఫినేషన్ లోనే ఒక ప్రాబ్లం కూడా చూసాం. ఓకే, ఒక స్పేస్ అనేది ఆరిజిన్ త్రూ వెళ్ళింది అనుకోండి, వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ సబ్ స్పేస్ అని. ఏ స్పేస్ ఆర్ ఏ లైన్ which is not passed through the origin, which is not passing through the origin, then it is not a subspace అని చెప్పేస్తాం. ఇక్కడ ఈ స్పాన్ అనేది మనం హైలైట్ చేసిన ఏరియా మొత్తం అనేది మనకి ఇక్కడ ఆరిజిన్ త్రూ వెళ్తుంది, త్రూ ఆరిజిన్ అన్నమాట. సో దెన్ క్యాపిటల్ హెచ్ ఈజ్ ఏ సబ్ స్పేస్ అండ్ దట్ సబ్ స్పేస్ ఈస్ జనరేటెడ్ బై v1 v2, ఈస్ జనరేటెడ్ బై these two vectors v1 v2. Okay, so therefore that is the diagrammatic explanation of that problem. Okay, so this is the total explanation of basis and examples based on the basis, dimension of a vector, example, problem based on the linear independent set, problem based on the linear dependent set, and subspace. So therefore in this format, if you get any question based on in this method, you can solve in this method only. Okay, so I hope you understood this problem very well. In the next lecture we are coming with linear independent and linear dependent topics. Okay, so make a perfect practice, prepare well. Until bye, thank you.